వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఇంద్రభక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. నేడు మనం రథసప్తమి యొక్క వైశిష్ట్యాన్ని గురించి తెలుసుకుందాం. మాఘశుద్ధ సప్తమిని రథసప్తమి అంటుంటారు. రథం అంటే సూర్యుని యొక్క గమనం అని ఒక అర్థం అవుతుంది. అందరు ఏమనుకుంటారంటే సూర్యుడి యొక్క రథానికి 2 చక్రాలు ఉంటాయి అనుకుంటారు. కాదు, ఒకే చక్రంతో తిరుగుతూ ఉంటుంది. అలా రథం అనేది సూర్యుని యొక్క గుర్రాలలో ఒక గుర్రం యొక్క పేరు అనేటువంటిది ఒకటి. ఈ విధంగా సూర్య భగవానుడి యొక్క సంపూర్ణమైనటువంటి గమనము ఈ సప్తమితో పరిపూర్తవుతుంది, ఉత్తరాయణం అనేటువంటిది. అందుగూర్చే ఈరోజు ముఖ్యంగా స్త్రీలు, గృహస్థులు అందరూ తలంటు స్నానమాచరించుకొని ఇంటి గుమ్మము బయట రథము ముగ్గు వేసి, దేవతార్చనము చెంత కూడా రథం ముగ్గు వేసి, పాలను కుంపటి పైన కానీ లేదా బొగ్గుల పొయ్యల పైన కానీ పాలను ఆరు బయట గుమ్మం బయట చక్కగా పొంగించి ఆ పిదప పాయసం చేసి సూర్య భగవానునికి ఆరాధన చేసుకొని ఎలా చిక్కుడు కాయలతో రథం చేస్తూ ఉంటుంటారు. ఆ రథాన్ని చేసి అక్కడ సూర్య భగవానుని ఆరాధించి ఆ పాయసాన్ని నివేదన పెడుతూ ఉంటారు. ఈరోజు ఎవరైతే ఆదిత్య హృదయాన్ని కానీ, సూర్య కవచం కానీ, లేదా మహాసౌర పారాయణం కానీ, అరుణ పారాయణం కానీ ఎవరైతే ఆచరిస్తూ ఉంటుంటారో అలాంటి వారికి ఎంతటి అనారోగ్యపు సమస్యలైనా ఉన్నా కానీ అవి తొలగిపోతూ ఉంటాయి. ప్రధానంగా నదుల చెంత స్నానమాచరిస్తే మరీ శుభప్రదం. అలాగే సూర్య భగవానునికి సూర్యోదయ సమయంలో అర్ఘ్యాన్ని, గాయత్రి మంత్రంతో అర్ఘ్యాన్ని ఎవరైతే ఇస్తూ ఉంటారో అలాంటి వారికి సూర్యుని యొక్క అనుగ్రహం అనేది సంపూర్ణంగా లభిస్తూ ఉంటుంది. కొందరు నీళ్లలోనే ఉండి మహా సౌరపారాయణం కానీ, అరుణపారాయణం కానీ చేసి ఆ తీర్థాన్ని స్వీకరిస్తూ ఉంటారు. కొందరు సూర్య యంత్రాన్ని వేసి ఆ యంత్రంపై సూర్య భగవానుని ఆరాధించి అక్కడ మహాసౌర పారాయణం కానీ, అరుణ పారాయణం కానీ చేయడం వల్ల వారికి సంపూర్ణమైనటువంటి అనారోగ్య సమస్యల నుండి విముక్తి కలిగి పెసరు పప్పుతో పాయసం చేసి ఆ సూర్య భగవానునికి నివేదన పెట్టడం వల్ల సూర్యుని యొక్క అనుగ్రహం అనేది సంపూర్ణంగా కలిగి మనకు ఆయురారోగ్య అష్టైశ్వర్యాదులు సిద్ధిస్తూ ఉంటాయి. అన్నిటికీ ఆరోగ్యకారకుడు భాస్కరుడే. ఆ రథసప్తమి రోజు సూర్య భగవానుని ఎంత బాగా మనం ఆరాధిస్తూ ఉంటే అంత చక్కని అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. కొందరు జిల్లేడు ఆకులతో ఆకుపైన రథం ముగ్గు వేసుకొని గంధముతో కానీ దేనితో కానీ వేసుకొని కొన్ని ప్రాంతాలలో సూర్యారాధన చేస్తూ ఉంటారు.
కొన్ని ప్రాంతాలలో చిక్కుడు కాయలతో రథము చేసి ఆచరిస్తూ ఉంటారు. కొందరు సాక్షాత్తుగా సూర్యుని యొక్క పటాన్ని పెట్టుకొని చేస్తూ ఉంటారు. మరికొందరైతే గుమ్మం బయటే పాలు పొంగించేసి సాక్షాత్తుగా సూర్య కిరణాదులు ఆ పాయసంపై పడడం వల్ల మనకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం అనేది సిద్ధిస్తుంది అని ఆ విధంగా ఆచరింపజేసి అలా సూర్య భగవానుడికి సాక్షాత్తుగా నివేదన పెట్టడం, ఇది శాస్త్రీయంగా మనకు నిరూపించబడింది. రెండవది, అరసవెల్లిలో ఈ రథసప్తమి రోజే సూర్య భగవానుని యొక్క కిరణాదులు ఆ ఆలయంలో, గర్భాలయంలో స్వామివారి యొక్క పాదముల పైన సూర్యకిరణాదులు పడతాయి. చాలా విశేష ఫలప్రదమైనటువంటి రోజు. అందుకూర్చే ఈ రథసప్తమి రోజు అరసవెల్లిలో ఉన్నటువంటి సూర్య భగవానుని దర్శించుకొని అనేక రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నటువంటి వారు అక్కడికి చేరుకొని ఆ రోజు సూర్య భగవానుని ఆరాధించుకొని నమస్కరించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించడం వల్ల సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారనేటువంటిది శాస్త్రం చెప్పడం జరిగింది. అక్కడికి వెళ్ళకపోయినా మనం ఇంటి ముందు సాక్షాత్తు సూర్యుడు ప్రపంచవ్యాప్తంగా కనబడుతూ ఉంటుంటాడు. ఆ సూర్య భగవానుని గుమ్మం బయట చక్కగా ఆరాధించుకొని మనం ఇలాంటి స్తోత్రాదులు పఠించుకొని పూజించుకొని నివేదన పెట్టి ఆ పాయసాన్ని స్వీకరించడం వల్ల కూడా, ఆ పాలతో చేయబడినటువంటి పాయసాన్ని స్వీకరించడం వల్ల మనకు సంపూర్ణంగా ఆయుస్సు, ఆరోగ్యం లభిస్తూ ఉంటుంది. శ్రీకృష్ణ భగవానుడు కూడా ఈరోజే తనపై వచ్చినటువంటి నీలాప నిందను శమంతక మణి అపహరించడం వల్ల ఆ నీలాప నిందను సంపూర్ణంగా తొలగించుకోగలిగాడు. ఇలాంటివి అనేకమైనటువంటి సమస్యల నుండి బయటపడాలి అంటే ఆ రోజు కనీసం ఆదిత్య హృదయం కానీ, సూర్య కవచం కానీ, మహాసౌర పారాయణం కానీ, అలాగే అరుణ పారాయణం కానీ ఇలాంటివి ఆచరించుకొని ఆ సూర్య భగవానుని యొక్క సంపూర్ణంగా అనుగ్రహానికి, కృపకు పాత్రులవ్వాలని కోరుకుంటూ నేటి కార్యక్రమం సమాప్తం. ఇంద్రభక్తి టీవీకి లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.